పండును కొనుక్కున్నాను. నేను పండు కొన్నాను. ఆ రాత్రి మళ్ళీ మనం ఆయనకి ద్రాక్షరసంతో మత్తును కలిగిద్దాం. అప్పుడు నువ్వు ఆయన పడక మీదకి వెళ్ళి ఆయనతో లైంగికంగా కలుసుకోవచ్చు. ఈ రకంగా మన కుటుంబం అంతం కాకుండా పిల్లలు పుట్టేందుకు మన తండ్రిని మనం ఉపయోగించుకుందాం. కాబట్టి ఆ రాత్రి తమ తండ్రికి మత్తు ఎక్కేదాకా కూడా ఈ ఇద్దరమ్మాయిలు కూడా తమ తండ్రికి ద్రాక్షరసం ఆయన దగ్గర నుండి తాగించేశారు. అప్పుడు చిన్నమ్మాయి అతని పడక మీదకి వెళ్ళింది. అతనితోటి పడుకుంది. ఊరగా నిద్రపోయింది అంతే, ఏం చేయలేదు. తప్పుడుకప్పు పడుకుంది నిద్ర వచ్చి. ఓకేనండి. అతని కుమార్తె అతనితో మళ్ళీ ఏదో పండు కొన్నట్టుగాను లోతుకు మళ్ళీ గుర్తులేదు. అందువల్ల చేత లోతు కుమార్తె ఇద్దరు కూడా గర్భవతులు అయ్యారు. ఆయనకు గుర్తులేదు కాబట్టి వీళ్ళు గర్భవతులు అయ్యారు అంతే బేసిక్ గా. అక్కడ ఉన్నటువంటి విషయం అది. సో ఇక్కడ జాన్ బి గారికి నాకు 3 ప్రశ్నలు ఉన్నాయండి. ఒక ప్రశ్న నేనే పక్కకు పెట్టేస్తున్నా. కాసేపు ద్రాక్షరసం ఆ గుహలోనే ఎవడో దాచుకున్నాడు అనుకుందాం సార్. ఓకే, వీళ్ళు తయారు చేసుకోలేదు. మత్తిచ్చే ద్రాక్షరసం ఆ గుహలోనే ఉంది. సో ఒక క్వశ్చన్ పక్కకు పెట్టేశా. ఓకేనా మీకు? ఓకే. బట్ రెండో ప్రశ్న ఉంది. రెండో ప్రశ్న ఏంటంటే, ఈ పైన సోయరు అనే సిటీ గాని ఊరు గాని ఉన్నది. వీళ్ళు కొన్నాళ్ళు ఉన్నారు అక్కడ ఊళ్ళో. అక్కడి నుంచి భయపడి ఈ గుహలోకి వచ్చారు. మరి ఆ సోయర్లో ఉన్న జనాలంతా ఏమైపోయారు? సోయర్ని నాశనం చేయలేదని ఇక్కడే చెప్పారు. ఇప్పుడు లోతు ఎక్కడైతే ఏ ఊళ్ళో అయితే ఉన్నాడో ఆ ఊరిని అతను ఎవరు నాశనం చేయలే. ఆ ఊళ్ళో ఉన్నారు, జనాలు ఉంటారు కంపల్సరీగా. దానికి అందుకే సిటీ అన్నారు, ఊరు అన్నారు. మనుషులు ఉన్నారని తెలుసు. కాకపోతే వీళ్ళు గుహలోకి వచ్చేసాక మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవడానికి లోకంలో ఏ పురుషుడు లేడని ఈ మాట ఎందుకు రాయించారు ఇందులో? ఇది తప్పు కదా. ఆ అక్క చెల్లి అలా ఎందుకు అనుకుంటారు? అక్కడ ఉన్నటువంటి ఊళ్ళో మగాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు కాక. వాళ్ళు అన్ని కూడా తిరిగి వచ్చి ఉంటారు. లేదా అక్కడ ఉన్నటువంటి మగాళ్ళలో ఏమో చెప్పలేం కదా. ఉన్న వాళ్ళలో మొత్తం అన్ని కూడా తెలిసి ఉండొచ్చు. అంటే సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవడానికి లోకంలో ఏ పురుషుడు మాత్రమే లేడు. అంటే స్త్రీలు ఉన్నారని అర్థం వస్తుందిగా మీకు. కావాలంటే తండ్రి స్త్రీలకి వెళ్ళొచ్చు, తప్పేం కాదు. అక్కడ చెప్పింది ఓన్లీ పురుషుడు మాత్రమే లేడు అని అర్థం చేసుకోవాలి. స్త్రీలు ఉన్నారు కాబట్టి ఈయన భయపడి వచ్చాడా? అక్కడ అందుకే కదా దాక్కున్నాడు. సరే, కాసేపు మీరు అనుకుంది ఆ ఊళ్ళో అసలు పురుషుడు లేడండి. కాసేపు అనుకుందాం. మరి ఆ కాలంలో మరి బైబిల్లో ఇప్పుడు పురుషులకి విలువ లేకుండా మరి స్త్రీలకు ఎందుకు ఇచ్చారో మనకు తెలియదు. కాసేపు అనుకుందాం. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఇంత మత్తులో ఉన్నప్పుడు గర్భం చేయగలడా? జాన్ బి గారు మీరే చెప్పాలి. అది సాధ్యమా? మీరు కానీ యెహోవాకు అన్ని సాధ్యం ఉన్నారంటే ఇది ఒక్క నిమిషం అండి. సార్ యెహోవా కాదండి. ఓ పని చేద్దాం, జాన్ బి గారిని పడుకోబెడదాం. బాగా మత్తులు అయ్యండి, బాగా ఫుల్ మందు తాగిపించి పండబెడదాం. బాగా ఫుల్ బాటిల్ తాగిపించేసి పండబెడదాం. అప్పుడు ఒక ఇద్దరిని వాళ్ళ రూమ్ లోకి పంపిద్దాం. వాళ్ళు చేయగలరేమో. ఒకవేళ వాళ్ళు చేయగలిగితే సీసీటీవీ కెమెరాస్ పెట్టి చూద్దాం వీడి స్పృహలో లేకుండా చేశాడా చేయలేదా అని. అప్పుడు నమ్మేద్దాం. గాడ్ ఈస్ గ్రేట్, ఐ యామ్ ద గాడ్. ఏమో సార్, ఇదేనండి నా ప్రశ్న. ఇంకేం మాట్లాడారో విందాం. అర్థమైంది కదా మీకు ప్రశ్న? ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలు లోకంలో ఏ పురుషుడు లేకుండా వెళ్ళిపోయారా? అంతేనా? వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ అభిమన్యు గారు, మీది రావట్లే వాయిస్. అయ్యయ్యో, నా వాయిస్ వినిపిస్తలేదు. దేవుడు నన్ను కరుణించట్లేదు సార్. కిరణ్ గారు, అంతకన్నా ఒక ప్రశ్న ముందర ఏంటంటే, ఆ దిక్కుమాలిన అదో నిప్పులు గుండాలన్నీ గంధకాన్ని కురిపించేసి మొత్తం అంతా కూడా నాశనం చేసేసినటువంటి ఆ సొదమ గుమర అనే ప్రాంతం ఉంది కదా, ఎందుకు చేశారండి బేసిక్ గా వాళ్ళు? ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎందుకు చేశారు? ఏం చేశారు వాళ్ళు? వాళ్ళు ఏదో స్వలింగ సంపర్కులు సరైన వాళ్ళు కాదని చెప్పి 2 సిటీలను లేపేసినట్టు చెప్తారండి. కాకపోతే దాని మీద కూడా చెప్తాను ఇప్పుడు నేను. అది కూడా పెట్టాను. మా జాంబీ గారు చెప్పినట్టే వెళ్దాం. వాళ్ళు పాపం చేసినట్టే కదా బేసిక్ గా దేవుడి దృష్టిలోను. ఆ ఊళ్ళో వాళ్ళు పాపం చేశారు. ఆ ఊళ్ళో వాళ్ళు పాపం చేసినట్టే. పాపం చేశారు కాబట్టి వాళ్ళని చంపేశాడు కాసేపు.
ఆయన దేవుడు లేదా మా జాన్బీ గారి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళందరినీ చంపేశాడు. వీళ్ళు చేసింది పాపం కాదు కాబట్టి కదా చంపలేదు. పాపం చేస్తే చంపేస్తాడు కదా మా దేవుడు. అసలు తప్పే కాదు. దీంట్లో రెండు థింగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే హ్యాపీగా మందు తాగొచ్చు, మందు తాగడం పాపం కాదు. అందుకే మన ఈ చిరంజీవిని చంపలా ఎవరు, ఈ క్యాండిడేట్ పేరేంటి, లోతుని ఏమి కూడా చంపనిది